హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఒక ఫోటోషూట్కి వెళ్ళబోతున్నా అండ్ నా కెమెరా బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకున్నాను అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో అండ్ ఇంకొక 15 మినిట్స్లో నేను బయలుదేరాలి. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం ఈ వీడియో చేయడానికి. ఎందుకంటే ఈరోజు టాపిక్కే నా కెమెరా బ్యాగ్లో ఏమున్నాయి అంటే రెడీ టు గో ఫర్ ఫోటోషూట్ అన్నప్పుడు నా కెమెరా బ్యాగ్లో ఏవేవి రెడీగా ఉంచుకున్నాను, ఎలా నేను ఫోటోషూట్కి ఫోటో ఈవెంట్కి నేను వెళ్తానన్న విషయం తెలియజేస్తున్నాను అనమాట. ఓకే, మరి నా కెమెరా బ్యాగ్స్లో ఏముందో చూసేద్దామా? సో ఫ్రెండ్స్, ఇదే నా కెమెరా బ్యాగ్ అనమాట. సో బేసిక్లీ నేను 2 బ్యాగ్స్ తోటి వెళ్తా. ఒకటేమో ఇది బ్యాకప్ బ్యాగ్ అండ్ ఇదేమో మెయిన్ కెమెరా బ్యాగ్ అన్నట్టు. ఇందులో నాకు కావాల్సిన విషయాలన్నీ ఒక కెమెరా బ్యాగ్లో ఉంచేస్తా. అండ్ ఇది చూస్తే క్యానన్ వాడితే కెమెరా బ్యాగ్ కూడా మంచి క్వాలిటీ అండ్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్ ఫర్ లాస్ట్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్గా. అండ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ బ్యాగ్ అన్నట్టు. చాలా ఈ సోఫార్ అయితే అవి చినగడమో జిప్ ఖరాబ్ అవడమో జరగలేదు అన్నట్టు. సో ఇది చూస్తే ఇక నా బ్యాకప్లో ఏముందో చూసేద్దాం అండ్ మెయిన్ కెమెరా బ్యాగ్లో కూడా ఏముందో చూద్దాం. ఫస్ట్ కెమెరా బ్యాగ్లో ఏముందో చూసేద్దామా? ఓకే, హియర్ యు గో. అండ్ సో బేసిక్లీ ఇందులో పై జిప్ ఉంటుంది అండ్ ఇదేమో మిడిల్ అండ్ దిస్ ఇస్ ద మెయిన్ వన్. ఫస్ట్ మెయిన్ వన్ చూపిస్తాను మీకు. లుక్ అట్ దిస్. ఇక్కడ చూస్తే మై కెమెరా బాడీ అండ్ ఆల్రెడీ అటాచ్డ్ టు 70-200 2.8 mm లెన్స్ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ 5D Mark IV బాడీ. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను రెడీగా నా బేసిక్ సెట్టింగ్ కూడా పెట్టేసుకున్నా అక్కడ వెళ్ళాక. సో మాన్యువల్ మోడ్లో పెట్టుకున్నా అండ్ ప్రాబబ్లీ ఐ వుడ్ హావ్ సెట్ అది ఇండోర్ కాబట్టి స్టార్టింగ్ విత్ ISO 800లో పెట్టుకున్నట్టున్నా. అండ్ ప్రాబబ్లీ అపర్చర్ కూడా ఒక 4 అపర్చర్ F4లో పెట్టుకుంటా. అక్కడ వెళ్ళాక అఫ్కోర్స్ మారుస్తే ఇట్స్ నాట్ స్టాండర్డ్, బట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ అండ్ ఐ విల్ ఆల్సో మేక్ ష్యూర్ రా ఫార్మేట్లో ఉంది అన్నది ఐ విల్ ట్రై టు మేక్ ష్యూర్ అన్నట్టు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంది. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. ఐ విల్ గో ఫర్ ఇన్ఫో బటన్. ఎస్, లుక్ అట్ దట్ రా ఫార్మేట్. సో అది నేను మేక్ షూర్ చేసుకుంటా అన్నట్టు. ఓకే, దెన్ ఇక లెన్స్ల విషయానికి వచ్చేసరికి ఒక 16-35 mm లెన్స్. దిస్ ఈజ్ వైడ్ యాంగిల్ లెన్స్ అన్నట్టు, విచ్ ఈజ్ మై ఫేవరెట్ టు స్టార్ట్. ఎందుకంటే నేను దీంతో ప్రెటీ మచ్ స్టార్ట్ పెడతా డెకరేషన్స్ తీయడం కానీ అలాంటివన్నీ. అండ్ ఇక ఇదేమో క్యానన్ వాడిది 24-105 mm. సో ప్రెటీ మచ్ వైడ్ యాంగిల్ టు జూమ్ 105 వరకు వెళ్తుంది, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ హ్యాండీ. అన్ని కైండ్ ఆఫ్ షార్ట్స్కి ఇది ఆల్ ఇన్ వన్ లెన్స్గా పనికొస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ఇది రేర్గా యూజ్ చేస్తా 85 mm లెన్స్ 1.8. సో దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్. బట్ ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఈ లెన్స్ వాడతా మోస్ట్ ఆఫ్ ది టైమ్. సో యా, దీని బదులు ఇది వాడతా అంటున్నా. ఓకే, బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఐ గెట్. ఇక టామ్రాన్ వాడిది ఇట్స్ 24-70 mm f2.8. సో దిస్ ఈజ్ కాస్ట్లియర్ లెన్స్ అన్నట్టు. ఇది ఏంటంటే నాకు ప్రెటీ మచ్ జూమ్ లెన్స్ కాకుండా ఎనీ ఒక వైడ్ యాంగిల్ షాట్ నుంచి నార్మల్ రేంజ్ షార్ట్స్ తీయడానికి నేను ఇది వాడతాను అన్నట్టు. సో చూస్తే కనుక 1 2 3 4 5. సో నాకు అన్ని రకాల యాంగిల్సే కాదు, అన్ని రకాల పర్సెప్షన్లో ఫొటోస్ తీయడానికి వైడ్ యాంగిల్ నుంచి నార్మల్ రేంజ్ అండ్ టెలిఫోటో ఫొటోస్ అన్నీ తీయడానికి కావాల్సినంత లెన్సెస్ ఉందన్నమాట. అండ్ ఇక దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఫ్లాష్. సో నేను వాడుతుంది ఇది
మీకు ఆల్రెడీ చూపెట్టాను అనుకుంటా. దిస్ ఈజ్ 600 EX2RT స్పీడ్ లైట్ ఫ్రమ్ క్యానన్. అండ్ ఇది కూడా ఉంచుకుంటా. దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది లేకుండా నా పనే జరగదు అన్నట్టు. ఇదేంటంటే గ్యారీ ఫాంగ్ వాడిది డిఫ్యూజర్. సో దీని గురించి ఇది నేను సపరేట్గా చెప్తా. ఇక్కడ చూడండి, garyfong.com నుంచి తీసుకున్నది. సో డిఫ్యూజర్ అన్నట్టు. బేసిక్లీ నేను సీలింగ్కి బౌన్స్ చేసి లైట్ని నేను ఫొటోస్ తీయడం జరుగుతుంది. అండ్ ఈరోజు నేను పర్టికులర్గా ఈ ఎక్స్టర్నల్ సాఫ్ట్ బాక్స్ ఏం తీసుకెళ్ళట్లేదు, ఇదిగా ఇలాంటిది. అండ్ ఐ డోంట్ నీడ్ దాట్. సో నేను సీలింగ్కి బౌన్స్ చేసే నేను ఫొటోస్ తీయడం జరుగుతుంది ప్రెటీ మచ్ నా అన్ని ఈవెంట్స్లో. సో దిస్ ఈజ్ మై మెయిన్ కిట్. అండ్ ఇక ఈ సెకండ్ జిప్లో ఏం పెట్టుకుంటానంటే, ఇందులో ఇదేమో మెమరీ స్లాట్స్ అన్నట్టు, మెమరీ కార్డ్ స్లాట్స్. సో మెమరీ కార్డ్, బ్యాకప్ మెమరీ కార్డ్స్ పెట్టుకుంటా ఇందులో. అండ్ ఇందులో 2 స్లాట్స్ ఉంటాయి. ఇందులో ఏమో నా క్యానన్ కెమెరాకి సంబంధించిన బ్యాటరీస్, అండ్ ఇందులో ఏమో ఇది అదేంటిది మామూలు ఇవేంటిది బ్యాటరీస్ ఉంటాయి కదా వీటిలో పెట్టడానికి. సో ఫ్లాష్కు వాడే బ్యాటరీస్ ఇందులో పెట్టుకుంటా. ఇదేమో కెమెరా బాడీలో వాడే బ్యాటరీస్ పెట్టుకుంటా అన్నట్టు. సో ఒకసారి అయిపోయాయి అంటే కనుక నాకు ఈ డ్యూరింగ్ ఫోటోషూట్లో కెమెరా బ్యాటరీస్ అయిపోతుంటే, ఈ బ్యాటరీస్ అని అయిపోతాయి. సో నేను ఇందులో ప్లేస్ చేసేస్తా. సో దట్ నేను ఇంటికి వచ్చాక ఇందులో ఏదైనా బ్యాటరీస్ ఉందంటే కనుక ఆ బ్యాటరీస్ అయిపోయినాయి, వెంటనే ఛార్జింగ్ పెట్టేసుకుంటా అన్నట్టు. అది విషయం. సో దిస్ ఇస్ దట్ సింపుల్. అండ్ ఇక్కడ చూస్తే బ్యాకప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. బ్యాకప్ బ్యాగ్లో ఏముందో చూద్దాం. చూస్తే ఇక్కడ ఒక కెమెరా బాడీ ఉంచుకున్నా, జస్ట్ ఇన్ కేస్ ఎనీ టెక్నికల్ ఫెయిల్యూరో లేదంటే యాక్సిడెంటల్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, స్టిల్ క్లయింట్కి ఇబ్బంది కలగొద్దనేసి నేను 60 Mark II కెమెరా బాడీ ఉంది, అది పెట్టుకుంటా. దిస్ ఇస్ స్టిల్ ఫుల్ ఫ్రేమ్ కెమెరా. అండ్ ఒక ఫ్లాష్ అనమాట. ఎందుకంటే సపోజ్ ఇన్ కేస్ ఈ ఫ్లాష్ వర్క్ కాలేదంటే కనుక వితౌట్ ఫ్లాష్ ఐ కెనాట్ డూ ఇట్. సో ఫ్లాష్ పెట్టుకుంటా అన్నట్టు. అండ్ అఫ్ కోర్స్ ఒక అనదర్ డిఫ్యూజర్ కూడా ఉంది ఇక్కడ. చూస్తే అనదర్ డిఫ్యూజర్ కూడా ఉంది. లెట్ మీ షో యూ దట్. సో ఇక్కడ చూస్తే దిస్ ఇస్ అనదర్ డిఫ్యూజర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో గ్యారీ ఫాంగ్స్ బట్ నాట్ కొలాప్సిబుల్. ఓకే, యా. సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఏ రకంగా ప్రిపేర్ అవుతాను అండ్ నా కెమెరా బ్యాగ్లో ఎలాంటి లెన్స్లు నేను రెడీ చేసుకుంటాను అన్న విషయం. సో అది ఫ్రెండ్స్, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా. టిల్ దెన్ యూ గెస్ టేక్ కేర్, బాయ్.